సో, డోర్‌వేకి స్వాగతం. మనం ఇప్పుడు తెలుసుకోబోతున్న ఈ విశ్వం యొక్క నిర్మాణం గురించి ఒక అటెంప్ట్ చేస్తున్నాం. క్లియర్‌గా అర్థం చేసుకోవటానికి. అయితే ఈ అర్థం చేసుకోవటంలో ఎలాంటి ఆహ్, ప్రాబ్లమ్స్ ఎరైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన లోపల ఆలోచనలు ఎలా వస్తూ ఉంటాయి. ఇంతకుముందు ఇలా అనుకున్నాను కదా! ఇప్పుడు ఇలా అయింది. అప్పుడు అది ట్రూతు, ఇది ట్రూతా? ఏది పరమ సత్యం? ఇలాగా రకరకాల డౌట్‌లొస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే మనకు ఆల్రెడీ లోపల ప్రతి దాని గురించి ఏదో కొంత కొంత తెలుసు. సో, అసలు ఈ యూనివర్స్ మొత్తాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? ఏ లార్జ్ అగ్రిగేట్ ఆఫ్ స్టేజెస్ ఆఫ్ కాన్షియస్‌నెస్. సో, కాన్షియస్‌నెస్ ఏదైతే ఉందో, చైతన్యం ఉందో, అదే రకరకాల స్టేజెస్ కన్నా అగ్రిగేట్ కింద తీసుకోవాలి. అంటే దీని అర్థం ఏమొస్తుంది? మనం అన్‌కాన్షియస్‌గా బతుకుతున్నాం. మైటీ కాన్షియస్‌నెస్‌లో. అయితే ఒక్కొక్క ప్లేన్‌లో ఈ విశ్వాన్ని 7 భాగాల కింద విడగొట్టాం. సత్యం, అపహ, జనః, మహః, సువహ, భువః, భువ్. సో, 7 ఉన్నాయి కదా! సో, ఈ 7 ఒక్కొక్క దాంట్లో కొన్ని ప్లేన్స్, కొన్ని మళ్ళా జోన్స్ కింద విడగొట్టాం. వాటి ప్లేన్స్ అంటాం. ఒక ప్లేన్‌లో మేనిఫెస్ట్ అయిన అన్ని యూనిట్స్ ఉన్నాయి కదా! మేనిఫెస్ట్ అయిన అన్ని యూనిట్స్ అవి ఏ వెహికల్ ద్వారా అయితే ఫంక్షన్ చేస్తున్నాయో, అంటే భూ రీజియన్‌లో అయితే సెల్యులర్ బాడీ, ఫిజికల్ బాడీతో ఫంక్షన్ చేస్తాయి. గుహ రీజియన్‌లో అయితే కృష్ణ శరీరం, మాలిక్యులర్ బాడీతో ఫంక్షన్ చేస్తాయి. గుహ రీజియన్‌లో అయితే, ప్లేన్‌లో అయితే అవి ఎలక్ట్రానిక్ బాడీ, కాజల్ బాడీతో అవి ఫంక్షన్ చేస్తాయి. సో, ఒక ప్లేన్ నుండి ఇంకో ప్లేన్‌కి షిఫ్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా పాతది వదిలేయాలి. పాత వెహికల్‌ని వదిలేయాలి. గ్రాస్ లెవెల్ నుండి సెటిలర్ లెవెల్‌కి వెళ్తున్న కొద్దీ ఖచ్చితంగా అది వదిలేసి వెళ్ళాల్సొస్తుంది. అందుకని దాంతో పాటు వెళ్దాం అనేది సాధ్యపడే వ్యవహారం కాదు. ఎందుకంటే, ఆ వెహికల్స్ ఏవైతే ఫంక్షనింగ్ చేస్తున్నాయో, అవి ఆ ప్లేన్‌లో ఉండే ఎలిమెంట్స్ ద్వారా మేనిఫెస్ట్ చేయబడినవి, అపియర్ అయినవి, ఇంటిగ్రేట్ అయినవి. సో, దేర్‌ఫోర్ అదే రీజియన్‌లో అవి డిసింటిగ్రేట్ అయిపోవాలి, డిసపియర్ అయిపోవాలి మానిఫెస్టేషన్. అందుకని ఇక్కడ మనం అడ్వాన్స్ ఎవల్యూట్ అవుతున్న కొద్దీ, నాలెడ్జ్‌లో ఎవల్యూషన్ అవుతున్న కొద్దీ ట్రూత్‌కి అప్రోచ్ అవుతూ ఉంటాం. మ్యాథమెటిక్స్‌లో లిమిటేషన్ అంటారుగా, అప్రోచింగ్ ఇన్ఫినిట్, అప్రోచింగ్ జీరో ఇలా మాట్లాడతాం గదా! సో, అలాగే ఇక్కడ ట్రూత్‌ని నువ్వు అప్రోచ్ అవుతుంటావు. ట్రూత్‌ని అప్రోచ్ అవుతుంటావు. ఈ ట్రూత్ అప్రోచ్ అవ్వటంలో అడ్డేమిటయ్యా అంటే అంతకుముందు ఆల్రెడీ నువ్వు ట్రూత్ అని తెలుసుకున్నదే. సో, పాత ట్రూత్‌ని సఫిషియెంట్‌గా ఈ డైలీ లివింగ్‌లో ట్రాట్ ఔట్ అవ్వాలి. మొత్తం అంతా బయట తీసేయాలి. తీసేస్తేనే కొత్తది ఇంపోర్ట్ అవుతుంది. అలా కాకుండా సపోజు ఒక గోడుంది. గోడ మీద ఓ రంగుంది. ఆ రంగునంతా శాండ్ పేపర్‌తో కొట్టేయకుండా కొత్త రంగేసావనుకో పైన, పాత రంగు, కొత్త రంగు కలిపేసి నువ్వు అనుకున్న రంగు రాకుండా ఇంకో రంగొస్తుంది. అంటే నువ్వు ట్రూత్ నుండి చాలా దూరానికెళ్ళిపోతావనమాట. సో, అలాగా అవర్ సెల్వ్స్ బీయింగ్ ద రియాలిటీ, వి సీక్ అగైన్ ద రియాలిటీ. అసలు మనమే శాశ్వతం. కానీ మన శాశ్వతత్వం కోసం ఎరుగుతున్నాం. మనం ఏదైతే కాన్షియస్‌నెస్సు ఒక మేనిఫెస్టేషన్ ఏర్పడాయో అది ఇప్పటికే శాశ్వతంగా ఉండేది. ఎందుకంటే అది క్రియేషన్‌లో భాగం. ఎగ్జిస్టెన్స్‌లో భాగం కాదు. మనం అదే. కానీ అది మనము అని తెలియక ఎక్స్‌పీరియన్షియల్‌గా మనకు తెలియకపోవటం వల్ల, ఏదో శాస్త్రజ్ఞానం ద్వారా ఎవరో చెప్పారు, విన్నాం, చదివాము, నమ్మాము పాయింట్ కాదు. ఎక్స్‌పీరియన్షియల్ రియాలిటీ అయిన తర్వాతే మనకు యాక్చువల్‌గా వాట్ ఈస్ వాట్ అనేది ఒక క్లియర్ ట్రూత్ వైపు ఇంకో అడుగేస్తాం. వి థింక్ దేర్‌ఫోర్ సంథింగ్ ఈస్ హైడింగ్. అందుకని ఈ స్టేజ్‌లో కన్‌ఫ్యూజన్‌లో మనం లోపల ఒక డ్యుయాలిటీని డ్యుయలిజం అనుకుంటాం. డ్యుయాలిటీ వేరు, డ్యుయలిజం వేరు. అంటే మేనిఫెస్టేషన్ పరంగా
2 విడివిడిగా కనిపించడం వేరు. కానీ ఆ 2 ఒకే మూల తత్వంతో ఏర్పడటం అనేది వేరు. సో, 2 సెపరేటు అనే భావన కలిగింది అంటే డ్యూయలిజం. ఒకే దాంతో తయారయ్యాయి కానీ అవి వేరు. ఇప్పుడు సముద్రము, అల. అల సముద్రానికి డిఫరెంటా? అది కూడా వాటర్‌తో ఏర్పడిందే. వాటర్‌ని తీసేస్తే అల ఉంటుందా? కానీ అల వేరు, సముద్రం వేరుగా చూస్తాం గదా! ఇది డ్యుయాలిటీ. అవి 2 వేరు, ఒకటి కాదు అనే భావనలో నువ్వు ఫీలింగ్‌లో ఉన్నావంటే ఆ ఎక్స్‌పీరియన్స్‌లో ఉన్నావంటే నువ్వు డ్యూయలిజంలో ఉన్నట్టు. అయితే ఏదో దాచుంచుతున్నారు ఈ రియాలిటీ గురించి అనే ఫీలింగొస్తుంది ఆ డ్యూయలిజంలోంచి. అందుకని ఏదైతే అడ్డుపడుతోందో, ఏదైతే దాచి ఉంచుతుందో దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంటాం. చెప్పాను గదా! ఇక్కడ అందుకని, ఎందుకంటే ఈ సాధనలో స్పిరిచ్యువల్ సైన్సెస్‌లో మనం ఎక్స్‌పెరిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తే మన శరీరంలో సాధనాలేవుతాయో ఆ సాధన ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒకనొక టైంలో నువ్వే నవ్వుతావు. నీ పాస్ట్ ఎఫర్ట్‌ని చూసి. ఆ స్టేజ్ రాకుండా మటుకు నవ్వొద్దు. The people most separated from God are the ascetics with their asceticism, devotees by their devotion, the knowers by their knowledge. ఈ పీపుల్ మోస్ట్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్. ఈ దేవుడి నుండి వాళ్ళకి సెపరేట్ చేయబడ్డారే, వేరు చేయబడ్డారే చాలా మంది 99, 99.99999 శాతం మాట. వాళ్ళు ఎలా సెపరేట్ చేయబడ్డారు గమ్మత్తుగా ఏంటంటే, వాళ్ళు గాడ్ కోసమే ప్రయత్నం చేస్తుంటారు. అయితే వాళ్ళ పాత్‌లో అసెటిక్స్ అనుకుందాం. అసెటిక్స్ అంటే ఏంటి? ఈ బాహ్య ప్రపంచాన్ని వదిలేసి హిమాలయాస్‌కెళ్ళిపోయి ఆహ్, కఠోర నియమాలతో పాటిస్తూ తపస్సు చేసిన వాళ్ళు. అసెటిజంలో చాలా కఠోర నియమాలుంటాయి. సో, ఆ కఠోర నియమాల ఏదైతే అసెటిసిజం ఉందో, దాని వల్లే వాళ్ళు సెపరేట్ చేయబడుతున్నారు గాడ్ వల్ల. ఇంకా దేవుడేదో పరీక్షిస్తున్నాడని కూడా అనుకుంటుంటారు. అలాగే డివోటీస్ బై డివోషన్. అలాగే వాళ్ళ డివోషన్ ద్వారానే గాడ్ నుండి సెపరేట్ అయిపోతాం. ఎందుకంటే అంతా గాడ్ ఉందని గుర్తిస్తే అక్కడ ప్రతి దాంట్లోనూ భగవంతుడిని చూడగలుగుతాడు. కానీ వాడు గుర్తించడు. వాడు ఏదైతే ఫోటో ఉన్నాడో లేదా ఐడీలు ఉందో ఏదుందో దాంట్లోనే దేవుడిని చూస్తాడు. దాని పక్కన దేవుడిని చూడలేడు. సో, దేవుడి నుండి ఎలా సెపరేట్ అయ్యాడు మరి? అంతటా ఉన్న దేవుడి నుండి వాడు ఎంత సెపరేట్ అయ్యాడు వాడు? వాడి డివోషన్‌తోనే. అలాగే నోవర్స్ బై దేర్ నాలెడ్జ్. ఈ జ్ఞానయోగం ఉంది కదా! జ్ఞానయోగంలో ఆ జ్ఞానం ఏదైతే సముపార్జన చేస్తున్నాడో, ఆ జ్ఞానం వల్లే దేవుడి నుండి దూరమైపోతాడు. ఎందుకంటే, ఒక పరమ సత్యాన్ని అబ్సల్యూట్ ట్రూత్‌ని ఇది అని ఒక డెఫినిషన్‌లోనో, భాషతోనో నువ్వు బంధిస్తున్నావంటేనే లిమిటేషన్ పెట్టినట్టు. అది లిమిటేషన్‌కి తీసుకొచ్చేసినట్టు. ఎప్పుడైతే లిమిటేషన్‌కి తీసుకొచ్చేసావో అది అనంతం ఎలా అవుతుంది? అందుకనేగా ఇది ఈ ఈ ఈ సెంటెన్స్‌ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. భగవంతుడి నుండి విడిపోయిన వ్యక్తులందరూ ఉన్నారే, సన్యాసులు వాళ్ళ తపస్సు వల్లే విడిపోతారు. భక్తి వాళ్ళు భక్తులు వాళ్ళ భక్తితోనే విడిపోతారు. తెలిసిన వాళ్ళు జ్ఞానం ద్వారానే విడిపోతారు. ఎందుకంటే వీటికి కూడా కొన్ని పరిమితులలో నువ్వు ఫ్రేమ్‌వర్క్‌లో ఫార్మ్ అవుతావు. ఒక ఫ్రేమ్‌వర్క్‌లో ఫిక్స్ అయిపోతావు అన్నమాట నువ్వు. ఇక్కడ ఎస్టిజం ఫాలో అవ్వద్దని చెప్పట్లా. అంటే భక్తి యోగం వద్దు, క్రియాయోగం వద్దు, అలాగే జ్ఞానయోగం వద్దు అని నేననట్లేదు. కానీ ఆ జ్ఞానం వల్లే గాడ్ నుండి వాళ్ళు దూరం అవుతున్నారనే పాయింట్ వాళ్ళు గుర్తుపట్టగలిగి ఉండాలి. అలాగే భక్తి యాక్చువల్ గాడ్‌ని విశ్వవ్యాపకంగా ఉన్న గాడ్‌ని చూడకుండా చేస్తోందే, అక్కడ వాళ్ళు దాని నుండి దూరం అయ్యారన్నమాట. ఎటిసిజం ఎస్థెటిక్స్ ఈ ఎస్థెటిసిజం చేయటంలో ఫోర్స్‌ఫుల్లీ చేస్తారు. ఇట్ డెవలప్స్ ఎన్ ఎగో అన్నమాట.
అందుకని సామాన్యంగా ఈ మునులు వీళ్ళందరికీ ఏదో కోపాలున్నట్టు, వాళ్ళు కోపిష్ఠుల కిందను తక్కువ శాపం వచ్చినట్టు ఇలా ఉంటుంది. దే సెపరేటెడ్ ఫ్రమ్ ద గాడ్. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.